ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. దయచేసి 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే యెహోషువతో చెప్తున్న మాటగా ఇది మనం ఇంతకుముందే ఫస్ట్లో చూస్తూ వచ్చినాం. మొదటి వాక్యముగా కూడా మనము యోసేపును ముందుగా ఐగుప్తునకు ఎందుకు పంపిస్తూ వచ్చినాడు అనే విషయంకై 3 సంగతులు చూస్తూ వచ్చినాం. నేను సాయంకాల సమయంలో నీ ముందర నడుచువాడు యెహోవా విషయమై 3 వ్యక్తుల్ని నేను యాక్చువల్గా చూసుకుంటూ వచ్చినాను. కానీ సాయంకాల సమయంలో మళ్ళీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభు వేరొక రూపంలో దానికి జవాబిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఉదయకాల సమయంలో మనము ఒక విషయం చూస్తూ వచ్చినాం. ఏంటి, మన దేవుడు మనకు తోడుగా ఉంటాడని, ఆ దేవుడు క్యారెక్టర్ ఏంటి అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని. ఆ సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క ఆయుధశాలలో ఆయుధాలు ఉంటాయని, అవి బబులోను దేశం పైన లేదా కల్దీయుల దేశం పైన ప్రయోగించి తన బిడ్డలకు ఆయన విజయాన్ని ఇస్తాడని అంతవరకు మనం కొన్ని సంగతులు చూస్తూ వచ్చినాం. ఇంతకు ఎందుకు దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవాగా తన బిడ్డల పక్షాన నుండి తన ఆయుధశాలలో నుండి ఆయుధాలను తీసి ఆ బబులోను సామ్రాజ్యం పైన లేదా కల్దీయుల సామ్రాజ్యం పైన ఎందుకు ప్రయోగించినాడు? దానికి ఆన్సర్గా ఇప్పుడు మనం ఈ వర్తమానంగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో ఇదిగో నా దూత మీకు ముందుగా, అట్లా తర్వాత ఒక నక్షత్రము, ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాను. జ్ఞానులకు ముందుగా నక్షత్రం పోయింది కదా, ఇవన్నీ ఆలోచిస్తూ వచ్చాను. ప్రభు ఎందుకో దాన్ని మారుస్తూ వచ్చినాడు. ఓకే, దానికి ఆన్సరే ఉదయం దేవుడు వారితో యుద్ధము చేయడానికి కారణము ఏమిటి, ఎందుకు అనే దానికి ఆన్సరే ఈ సాయంకాల సమయంలో మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క వర్తమానం. ద్వితీయోపదేశకాండం 31:8 మన దేవుడు మనకు అంటే ఎప్పుడు ఎలా పోతాడంటే మనకు ముందర నడుచువాడు అని రాయబడింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 2వ వచనం. 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అంటే 28 యెషయా గ్రంథం 44:28 వచ్చిన మనం చూస్తే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28 కోరేషుతో నా మంద కాపరి. ఇందో చక్కటి పాట పాడుకున్నాం కదా, చాలా బాగుంటుంది ఆ పాట. ఇశ్రాయేలు ప్రజలకి కోరేషును దేవుడు ఏ విధంగా వర్ణిస్తున్నాడు? తన మందకు కాపరి. ఈ మంద కాపరిని దేవుడు ఎలా పంపిస్తున్నాడంట? ఆ మంద కాపరికి దేవుడు ఎలా పోతున్నాడంట? నేను నీకు ముందుగా పోవచ్చు అంటే ఆ కాపరికి దేవుడు ముందుగా పోతున్నాడు. యాక్చువల్గా మన దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయములో ఆయన కూడా గొర్రెల కాపరే కదా. ఆ గొర్రెల కాపరి ఎలా పోయినాడంట? చూడండి ఆ మాట. ఆ పాట పాడుతుంటే నాకు ఆ వచనం గుర్తొచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం
4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అంటే ఈ కాపరి ఎలా పోతున్నాడు? ముందుగా పోతున్నాడు. దేనికి ముందుగా? గొర్రెలకు ముందుగా. ఇక్కడ కూడా ఈ కాపరి వేరే, ఆ కాపరి వేరే. ఆయన ఆత్మల కాపరి. ఈ కాపరి ఆ ఆత్మల కాపరి ఏర్పాటు చేసుకున్న కాపరి, అంతే కదా. ఇప్పుడు ఈ కాపరికి ఆ కాపరి ఎలా పోతున్నాడంట? ముందుగా పోతున్నాడు. గొర్రెల కాపరి ఈ కాపరికి ఈ మంద కాపరికి, ఎవరు ఈ మంద కాపరి? కోరేషుకి ఎలా పోతున్నాడంట? ముందుగా పోతున్నాడు. ముందుగా పోతున్న ఈ దేవుడు ఈ కాపరి విషయంలో ఎలా చేస్తున్నాడు? ముందు పోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీటింగ్ అంటేనే మనము డానియల్ అన్న గారు రాకముందు, లేదా సాంసన్ అన్న గారు రాకముందో, లేదా ఎక్కడ చెప్పే స్పీకర్ రాకముందు ముందు ఏం చేస్తారు? ఏం చేయాలి? ముందు చాపలు వేయాలా, మైకులు సిద్ధపరచాలా, అన్నీ ఎక్కడ బాగా సెట్ చేసి తర్వాత వాళ్ళు ముందు వెళ్ళి అన్నీ సిద్ధపరిచిన తర్వాత నడిపించే నాయకులు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి తర్వాత కూడికను ఆరంభిస్తారు. ఇప్పుడు ఏమి పెట్టకుండా ఏమి చేయకుండా ఆడపోయి కాపరో నాయకుడు పోయి నిలబడి, అధ్యక్షుడు నిలబడి మీటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడన్నా చేయరు కదా. అట్లనే ఈ మంద కాపరికి ఆ గొర్రెల కాపరి, ఆత్మల కాపరి ఎందుకు ముందుగా వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు ముందుగా వెళ్ళవలసి వచ్చిందంటే చూడండి, 45వ అధ్యాయం 14వ వచనం, 45:14. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తకుల లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య నీ దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ ఇంకో మాట రాయబడింది, దేవుడు ఎవరి మధ్య ఉన్నాడంట? దేవుడు ఎవరికి ముందుగా పోతున్నాడు? కోరేషుకు ముందుగా పోతున్నాడు. ఆ దేవుడు ఎవరి మధ్య ఉన్నాడంట? కోరేషుకి ఆయన జనాంగానికి మధ్యన, లేదా ఆ కోరేషుకు మధ్యలో ఉన్నట్టుగా ఇక్కడ చెప్తా వచ్చింది. ఎందుకు దేవుడు ముందుగా వెళ్తున్నాడు? ఎందుకు మధ్యగా ఉన్నాడు? ఆ కోరేషు విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే చూడండి, 45వ అధ్యాయం. కోరేషు విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ చూపుతున్నాడు చూడండి. 45వ అధ్యాయం 1వ వచనం, 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు ఈ కాపరికి లేదా కోరేషుకి ఎక్కడ పోతున్నాడు? ముందుగా పోతున్నాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు. తర్వాత ఎలా నడిపిస్తున్నాడంట? ఏం పట్టుకున్నాడంట? కోరేషు యొక్క కుడి చేతిని పట్టు. దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగా పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఎందుకు మధ్య ఉన్నాడు? ఎందుకు కుడి చేయి పట్టుకున్నాడు? ఏం కోరేషు చిన్నపిల్లడా? పారసీకపు దేశానికి గొప్ప రాజు ఎవరు? కోరేషు. మరి ఆ రాజు యొక్క చెయ్యి పట్టుకొని ఈ దేవుడు ముందుగా పోవలసిన అవసరత ఆయనకేముంది? ఆ దేవుడికి అవసరత ఏముంది? 45వ అధ్యాయం 13వ వచనం, 45వ అధ్యాయము 13వ వచనం. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అది విషయం. ఎందుకు దేవుడు ముందుగా వెళ్తున్నాడు? ఎందుకు వారి మధ్యలో ఉన్నాడు? ఎందుకు కోరేషు చేతిని పట్టుకొని దేవుడు ముందుగా పోతున్నాడు అంటే, కోరేషు వెళ్తున్నటువంటి మార్గమును సరళము చేసే బాధ్యతను ఇక్కడ ఎవరు తీసుకున్నారు? సాక్షాత్తు ఆత్మల కాపరి అయిన దేవుడే తీసుకున్నాడు. ఆ బాధ్యత ఆయన తీసుకొని కోరేషుకు ముందుగా ఆయన పోతున్న మార్గములన్నిటినీ ఆ దేవుడు ఏం చేస్తున్నాడంట? సరళము చేస్తున్నాడు. సరళం చేయడం అంటే అర్థమైంది.
సరళము చేయడం అంటే అర్థమైంది. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2-3 వచనాలు. 41వ అధ్యాయము 2-3 వచనాలు. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలుచువాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోచున్నాడు. ఆ మార్గం ఎవరికి తెలీదు? కోరేషు తెలియదు. అందుకని ఏమన్నా ఇక్కడ తాను ఎవరు తానంటే కోరేషు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా. ఎందుకు దాటిపోతున్నాడు సురక్షితంగా అంటే ఆయన కంటే ముందుగా ఎవరు పోతున్నారంట? కోరేష్ కంటే ముందుగా దేవుడు పోతూ ఆయన మార్గాలను సరళము చేస్తూ ఆయన త్రోవలు ఆయనకు సురక్షితం ఇస్తూ తన పై వచనాలు 2వ వచనంలో ముఖ్యమైనది ఏంటంటే తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను. అది విషయం. ఎందుకు ముందు పోవాలి దేవుడు? దైవ సంబంధమైన కార్యాలు ఎప్పుడు కూడా మానవ బలంతో ఎవరు కూడా చేయలేరు. ఒక దైవ సేవకుడు కానీ సంఘాన్ని నడిపించే నాయకుడు, అధ్యక్షుడు, వారినే పెద్దలు అంటారు బైబిల్ ప్రకారం. కాబట్టి వీళ్ళెవరు కూడా ఒక దైవ సంబంధమైన కార్యక్రమాన్ని మానవ ఆలోచనతో మనము ముందుండి నడిపించాలనుకుంటే అవి ఎప్పటికైనా ఏమవుతాయి? విఫలమవుతాయి. దానివల్ల సంఘానికి కానీ వారికి కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా నువ్వు మాకు ముందుండి నువ్వు నడిపించు. ఈ కూడికకు ఎట్లా ఉండాలంట దేవుడు? కరెక్ట్ చెప్పండి. ఎవరో చెప్పినారు ఆది అంతం. అయ్యా అంతా నీదే, మాదేం లేదు ఈడ. మళ్ళీ ఏం చేస్తాం? అంతమంది ఈడ ప్రార్థన అయితే అది ఉంటుంది, మళ్ళీ అంతమందే ఉంటుంది కదా. ఓకే, లేదు మనకి రాజకీయాలు. కాబట్టి ఏమని ప్రార్థన చేస్తాం? ఈ కూడికకు ఆది అంతము నువ్వుండి మమ్మల్ని నడిపించు. అలా నడిస్తే ఎక్కడ లేని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళకు కలుగుతాయి. ఎందుకు ఈ దేవుడు కోరేషు కంటే ముందుగా వెళ్తున్నాడంటే అతనికి ఏం చేస్తున్నాడంట? జనములను అప్పగిస్తున్నాడు, రాజులను లోపరుస్తున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని ఎవరి ద్వారా వచ్చింది కోరేషుకి ఈ బలం? కోరేషుకు ఈ బలము ఎవరి ద్వారా వచ్చింది? ఏమంటే నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా. నెబుకద్నెజరు రాజుకు కోరేషు రాజుకున్న తేడా చెప్తారా ఈ వచనాన్ని బట్టి? కోరేషు రాజు, పారసీకపు రాజైన కోరేషు రాజుకు కల్దీల రాజైన నెబుకద్నెజరుకు తేడా ఏందో చెప్పంటారా? నా సేవకుడు అయిన నెబుకద్నెజరు అని ఆయనను పిలిచింది ఎవరు? దేవుడే. అన్ని రాజ్యాలపైన అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ మనోడేం చేశాడు? తోక జాడిచ్చి ఏం జాడిచ్చాడు? దానియేలు చెప్పినాడు మర్యాదగా, ఒరే రాజా 1 సంవత్సరం టైం ఇచ్చినాడు. ఎవరు? దానియేలు. ఓ రాజా, దేవుడు నీకు 1 సంవత్సరం టైం ఇచ్చినాడు, నువ్వు మర్యాదగా, మన భాషలో అండి, బైబిల్ భాష కాదు, నా భాషలో చెప్తున్నా, నువ్వు మర్యాదగా దేవుని మాట విని దేవునికి లోబడి ఈ రాజ్యాధికారము కానీ రాజ్య బలము కానీ ఈ సకల రాజ్యాలు కానీ ఈ దేవుడిచ్చినాడని దేవునికి లోబడి విధేయతతో సాత్వికముతో దీనమనసుతో నువ్వు బ్రతికితే సరే, లేకపోతే ఏం తింటావు? నువ్వు గడ్డి తింటావురా అన్నాడు. ఎవరు? విన్నాడా? వినకపోగా 1 సంవత్సరం టైమీగా ఏం చేశాడు? మిద్దెక్కి మనోడు ఏం చేశాడు?
నాది నా 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 అని ఉప్పగినాడు. ఏమైపోయినాడు మనవాడు? అందుకని ఉదయం చదువుకున్న దాంట్లో అతడు ఎవరి మీద గర్వపడ్డాడంట? ఉదయం చదువుకున్నాం కదా, ఎవరి మీద గర్వపడ్డాడంట? దేవుడి మీద గర్వపడిన ఉదయం చదువుకుంటా వచ్చినాం. అది అతని గుణం. కోరేషు గుణం ఏదో తెలుసా? ఎజ్రా గ్రంథం చూడండి, ఎంత మంచివాడు ఎజ్రా. దేవుడే అతని కంటే ముందుగా పోతున్నప్పటికీ, దేవుడే జనములను అతను అప్పగించినప్పటికీ, దేవుడే రాజులను ఓడించినప్పటికీ, దేవుడే ధూళి వలె చెత్త వలె ఆయన ముందు ఓడించినప్పటికీ, ఈ కోరేషు ఆ విజయమంతా తనదని వేసుకోలేదు. కానీ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనిస్తే ఏమంటున్నాడు చూడండి. కోరేషు, పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏం చేశాడు? ఏమంటున్నాడు? పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. ఎవరు చేశారు? ఇప్పుడు నేను వాక్యం చెప్తానండి, వాక్యం చెప్పిన తర్వాత మీరు ఎవరన్నా వచ్చి, అబ్బా బ్రదర్ నువ్వు ఎరగదీసినావు బ్రదర్ టేబుల్ బైకులు అన్నీ ఎవరన్నా అన్నారు అనుకో, లోపల నేను గర్వపడి అనుకో, నన్ను ఎవరు ఎరగదీస్తారు చెప్పండి? నన్ను ఎరగదీసేవాడు ఒకడు ఉంటాడు, నా పైన నాయకుడు. ఆయన మంచి కాపరి, గొర్రెల కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. ముందుగా పోతాడంట. ఏం పాట పాడుకున్నాం లాస్ట్లో? చక్కటి పాట కదా. మనకు ముందు పోయి ఆ కాపరి ఏం చేస్తాడు? తోలు తీస్తాడు అంతే. మనం ఏమి చేసినా తన శిష్యులతో ఏమన్నాడు? అయ్యా మేము నిమిత్త మాత్రులం, చేయవలసిందే మేము చేసినామని చెప్పండి అని సాక్షాత్తు యేసు ప్రభువే తన శిష్యులతో చెప్పినా, నువ్వు ఎంత చక్కగా వాక్యం చెప్పినా, ఎంత చక్కగా పాట పాడగలిగినా, ఎన్ని ఆత్మలు సంపాదించినా ఇవి నా వల్ల కలిగినవని ఏ సేవకుడు కానీ ఎవరు కూడా చెప్పకూడదండి. నెబుకద్నెజరు చేసిన భయంకరమైన తప్పదే. కోరేషు ఏమంటున్నాడంటే, అద్భుతమైన స్టేట్మెంట్ 2వ వచనంలో 1వ అధ్యాయం, పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. ఎవరు చేశారు? ఎందుకు దేవుడు ముందుగా వెళ్ళాడు? ఎందుకు వారి మధ్యలో ఉన్నాడు? ఎందుకు కోరేషు యొక్క చెయ్యి పట్టుకొని అతను నడిపించినాడు? ఎందుకు అతని మార్గములు సరళము చేసినాడు అంటే, రాజ్యములో ఉన్న సకల జనములను అతనికి అప్పగించిన వాడెవరంట? ఎవరు? ఎందుకు ఎన్ని చేశాడు దేవుడు? అదొక ప్రశ్న. నేను వాక్యం సిద్ధపరచుకునేటప్పుడు సాయంకాలము నేను అట్లే రాసుకుంటా వచ్చిన. ఈ పేపర్ మళ్ళీ మిగిస్తాను చూడండి, అన్ని సబ్ టైటిల్ పెట్టుకుని అట్లే రాసుకున్నా. నేను ప్రశ్నలు వేసి రాసుకున్నా మెసేజ్. ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడు కోరేషుకి? ఏమండి? ఎందుకోసం? దేవునికి ఏదైనా ప్రణాళిక, ఒక ఆలోచన లేకుండా ఆయన ఏది కూడా చేయడు. యోసేపును దేవుడు ముందుగా ఐగుప్తుకు పంపించాడంటే ఎందుకు పంపించినాడు? ఎన్ని కారణాలు? 3 కారణాలు. ఇక్కడ దేవుడు కోరేషు కంటే ముందుగా వెళ్తున్నాడంటే, వారి మధ్యలో ఉన్నాడంటే, ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడంటే ఏంటి కారణం? ఏదో ఉందండి దాని వెనక, ఏదో ఉంది. 46వ అధ్యాయం యెషయా గ్రంథము 46వ అధ్యాయం వద్దులేనా యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వారిని పిలుచుచున్నాను. ఎందుకంట అండి, నేను చెప్పి ఉన్నాను, దాని నెరవేర్చదును, ఉద్దేశించున్నాను, సఫలపరచదును. ఏదో చెప్పినాడు దేవుడు. ఏం చెప్పినాడు? ఏదో తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. ఏం ఉద్దేశించినాడు? ఏమన్నాడు? నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచు
పిలుచుచున్నాను. ఎందుకు పిలిచాడు కోరేషుని? నా మంద కాపరి కోరేషు, రా నాయనా అని ఎందుకు పిలిచినాడు? ఎందుకు ముందుగా వెళ్ళాడు? అక్కడ అన్నాడు, ఏమంటున్నాడు అక్కడ? నేను యోచించిన కార్యము నెరవేర్చడానికి. ఇంతకు ఏమి యోచించినాడు ఆయన? ఆయన ఉద్దేశం ఏంది? ఆయన ఏం చెప్పినాడు? మొదటిది, దేవుడు కోరేషు కంటే ముందు వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు ఏదో కార్యము ఆలోచించాడంట. రెండవది 44వ అధ్యాయం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం. 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి నా చిత్తమంతయు, అంటే ఆయనకి ఏదో కోరిక ఉందండి. చిత్తం అంటే ఏంది? ఇష్టము, కోరిక, అభిలాష, ఇంకా ఏమైనా పర్యాయ పదాలు అంటే చెప్పండి, రాసుకుంటా. అదే కదా. ఏంటి చిత్తం అంటే? ఏంది ఆయన చిత్తం? ఏంది ఆయన అభిలాష? ఏంది ఆయన మనోవాంఛ? ఏంది ఆయన కోరిక? ఏదో ఉంది ఆయన హృదయంలో. ఏదో కార్యం ఆలోచించినాడు. ఏదో ఉద్దేశం ఆయన మనసులో ఉంది. ఏదో చిత్తాన్ని ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. ఆ చిత్తమును నెరవేర్చు వాడెవరంట? నా మంద కాపరి కోరేషు. నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఏదో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కోరేషుని పిలిచినాడు. పిలిచి ఆయన కంటే ముందుగా వెళ్తున్నాడు. మూడవదిగా, మొదటిది ఏంది? ఆయన యొక్క కార్యములు. రెండవది ఏమన్నాడు? ఆయన చిత్తం. అంటే చిత్తమునకు కార్యముకి ఏందంటే తేడా? చిత్తం అంటే కోరిక, అభిలాష చెప్పుకోవచ్చు కదా. కరెక్టేనా? తెలుగు కరెక్టే? నా తెలుగు కరెక్టే నేను అనుకుంటున్నా. తప్పైతే మళ్ళీ చెప్పండి మీటింగ్ అయిపోయిన తర్వాత. కార్యం అంటే పని. ఏదో పని ఉంది. ఉదయం ఏం చూసుకున్నాం బబులోని విషయంలో? వారితో నాకు పని ఉంది, వాళ్ళని లేపేయడమే ఆ పని. ఇక్కడ ఈయనకేం పని? అక్కడ లేపేయడం, ఇక్కడ జరిగించుకోవడం. ఏం జరిగించుకోవడం? ఇంకోటి చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వదిగా, దేవుడు కోరేషు కంటే ముందుగా వెళ్ళడానికి కారణములలో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. 36వ అధ్యాయము 22వ వచనం. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ఎందుకు ప్రేరేపించినాడు? దేవుడు పారసీకపు రాజైన కోరేషు మనసును ఎందుకు ప్రేరేపించాడంట? నెంబర్ 1 ఏందా కారణం? ఆయన కార్యం. నెంబర్ 2 ఏంది? ఆయన చిత్తం. నెంబర్ 3 అసలైన కారణం ఏంది? ఇర్మియా ఎప్పుడో ప్రవచించినాడు. ఆ ప్రవచన వాక్యం నెరవేర్చుకోవడానికి దేవుడు ఎవరిని ముందుగా పంపిస్తున్నాడు? తన మంద కాపరి అయిన కోరేషును. ఇంతకు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు? ఇది రెండో ప్రశ్న. ముందుగా పంపించినాడు, ఓకే. ఎందుకు పంపించినాడు అనే దానికి చూసుకున్నాం. రెండో ప్రశ్న, అసలు ఇదంతా ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాడు? ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం ఈ చిత్తం? ఎవరి కోసం ఆ కార్యం? ఎవరి కోసం ఆయన యొక్క వాక్యం? ఎవరి కోసం ఇదంతా చెప్పండి? దానియేలు ప్రలాపిస్తాడు కదా, ప్రలాపిస్తాడు రోజు. పాపం మనోడు ప్రధానమంత్రి అయినా మన ఫ్రెండే కదా. ఎవరు? అవునా కదా చెప్పండి. మీకు డౌటా? నాకైతే డౌట్ లేదండి. నా ఫ్రెండే. ఎవరు? మా అన్నే. ఎవరు? దానియేలు. మన అన్నే, మన ఫ్రెండే. ఆయన ఆత్మీయ ఫ్రెండ్స్ మనమంతా కదా. ఏమని దానియేలు ఏమని ఆ కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేసేవాడంట, అయ్యా నువ్వు చెప్పిన 70 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఆ యెరూషలేము విషయమై భారము కలిగి తను ఏం చేస్తున్నాడు? ఆ ప్రవచన వాక్యాన్ని మనసులో తలపోసుకుంటూ, ఇర్మియా వాక్యాన్ని తలపోసుకుంటూ ప్రతి దినము ఏం చేస్తున్నాడంట?
దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎందుకు దేవుడు కోరేషు కంటే ముందుగా పోతున్నాడంటే ఆయన వాక్యము నెరవేర్చుకోవడానికి. ఇదంతా ఎవరి కోసం, ఎందుకోసం చూసినాం. ఇదంతా ఎవరి కోసం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4-6 వచనాలు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము. మీరు 45వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూస్తే, నేను చదివానా? ఒక స్పీడ్ చదువుతాను. 45 మొదటి నుంచి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకారములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఆన్సర్ ఏమంటే ఎక్కడుంది ఆన్సరు? ఎందుకు ఇత్తడి తలుపులు పగలగొడుతున్నాడు? ఇనుప గడియలను ఎందుకు పగలగొడుతున్నాడు దేవుడు? కోరేషు ఎందుకు అభిషేకిస్తున్నాడు? రాజుల నడికట్లను ఎందుకు విప్పుతున్నాడు అంటే ఎవరి కోసం అంటే 4వ వచనం ఆన్సర్, నా సేవకుడైన యాకోబు. అదండి కారణం. అది కారణం. ఆయన మనసులో ఉన్న సంకల్పం, ఆయన మనసులో ఉన్న చిత్తము, ఆయన కార్యము కదా. ఎందుకు ఇదంతా అంటే ఎవరి కోసమంట? నా సేవకుడైన యాకోబు నిమిత్తం. నీ కోసం దేవుడు ఏమి చేయడానికైనా ఎలా పోతున్నాడు అంటే నీకంటే ముందుగా పోతున్నాడు. ఆయన బిడ్డలంటే ఆయనకి ఎలాంటి వాళ్ళు? ఇప్పుడంటే సంఘాలలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఏ పొల్యూషన్? ఎయిర్ పొల్యూషను, ఇంకా ఏం పొల్యూషన్ ఉన్నాయి? వాటర్ పొల్యూషను, ఇంకా ఏం పొల్యూషను? స్పిరిచువల్ పొల్యూషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు సంఘాలలో. భక్త సింగన్న గారు ఇంగ్లీష్లో 3 వాక్యాలు చెప్తూ వచ్చారు. నాకు గుర్తులేదు, అది నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి. అందుకని ఇంగ్లీష్ పాట పడేటప్పుడు కూడా మధ్యలో ఎత్తిపోయింది. అన్న నవ్వుతున్నాడు, బాబన్న ఎవరో ఎత్తిపోయిందని. సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్ నాకు సరిగ్గా గుర్తుండదు కాబట్టి తెలుగు గుర్తుండదు, ఇంగ్లీష్ ఏం గుర్తుండదు నాకు. తెలుగులో చెప్తాను. అందులో భక్త సింగన్న గారు చెప్పిన ఒక మాట, దేవుని బిడ్డలందరూ కూడా అందరూ ఎలాంటి వాళ్ళంట తెలుసా ఎవరికన్నా? అన్న డైలీ అన్న, అందరూ సమానమే. తర్వాత ఇంకో పదం అన్నాడు, అందరూ విలువైన వారే, ప్రశస్తమైన వారు. ఆత్మ సంబంధమైన నేత్రము గల వారికి దేవుని బిడ్డలంటే విలువైన వాళ్ళండి. అందుకని నేనేం చేస్తాను తెలుసా? నేను మళ్ళీ బూర ఊదడంలే కానీ దేవుని బిడ్డలు వాడికి చదువు వచ్చినా చదువు రాకపోయినా, ఉన్నోడైనా లేనోడైనా ఒకే దృక్పథం అండి. అతను దేవుడిని నమ్ముకున్నాడా, మందిరానికి వస్తున్నాడా, వాడు కింద కూర్చుంటా, వాడు కుర్చీలో కూర్చుంటే కుర్చీలో కూర్చుంటా, అతన్ని ఘనపరుస్తా. ఎవరు వాళ్ళు? దేవునికి తన బిడ్డలంటే అలవి గాని ప్రేమ. అందుకని ఎవరి కోసం ఉంటుంది ఇదంతా? నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. ఏం బిరుదు ఇచ్చినాడు? చదువుకున్నాం. ఏం బిరుదు? నా మంద. ఏమి పేరండి! ఇంతకీ కోరేష్కు మారుమడుస్తుందా ఉందా చెప్పండి? ఎట్లా చెప్తామన్నా? చదవండి వాక్యం. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. 6వ వచనంలో, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ. ఇప్పుడు చెప్పండి, కోరేషుకు మారుమడుస్తుందా లేదా? కన్ఫామ్ కదండి, నో డౌట్ అట్ ఆల్. అంతే కదా? కన్ఫామ్డ్ అంతే. అవునా? కోరేష్కి ఏం లేదు. కోరేష్ ఎవరు? దేవుణ్ణి ఎరిగినవాడు కాదు, అన్యుడు. కానీ
తల్లి గర్భములోనే ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం? తన మందకు కాపరిగా యాకోబు నిమిత్తం, ఇశ్రాయేలు నిమిత్తం. అందుకని ఏమన్నాడు? నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. ఎందుకు సిద్ధపరిచాడు? నువ్వు మందిరంలో కూర్చున్నావంటే, నేను ఇక్కడ నిలబడ్డానంటే దేవుడు నా ఎడల వేసిన ప్రణాళిక ఇది. అంటే ఏది? ఏం చెప్పనండి? దేవుడు నా ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంది? జీవము గల దేవునికి నేను ఎవరుగా ఉండాలని? సేవకుడిగా ఉండాలని. మరి మీరు? ప్రతి మనిషి పుట్టుక వెనక ఒక బలమైన కారణము. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసను. నాశన దినమునకు భక్తిహీనులైన. నువ్వు పుట్టినావంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీ విషయంలో ఏదో బలమైన కారణం ఉందండి. దేవుడు తల్లి గర్భంలోనే కోరేషును కోరుకున్నాడంటే, తనకు మందకు కాపరిగా పెట్టుకున్నాడంటే, దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను నేనేం చేసినా? సిద్ధపరచిన. అందుకనే నీకు ముందుగా పోతున్నా కోరేషు. అందుకనే నీకు నేను ముందుగా పోతున్నాను. సరే, ఎందుకోసమో చూసినాం. ఆయన ఎందుకోసము కోరేష్ కంటే ముందుకు పోయినాడు చూసినాం. ఆయన ఎందుకు ఎవరి కోసం ముందుగా వెళ్తున్నాడో అది చూసినాం. ఎవరి కోసం? యాకోబు కోసం. ఎవరి కోసం? ఇశ్రాయేలీయుల నిమిత్తము అన్నాడు. మరి ఏం చేసినాడు? చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం. కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన కంటే ముందుగా వెళ్ళి ఆయన ఎలా సిద్ధపరిచాడంట? చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14 వచనం. 41వ అధ్యాయం 14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ. కోరేషు కంటే దేవుడు ముందుగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను నెబుకద్నెజరు యొక్క చెరలో నుండి విడిపించడానికి. ఇప్పుడు చెప్పండి, ఉదయకాలం మెసేజ్కి, ఫైనల్ మెసేజ్కి, ఇప్పుడు మెసేజ్కి ఏ పొంతన చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎందుకు యుద్ధం చేసినాడు? దేవుడు ఎందుకు వారి పక్షాన్ని యుద్ధం చేసినాడు? దేవుడు ఎందుకు తన ఆయుధశాలలో నుండి పారసీకపు రాజులను లేపినాడు? తూర్పు దేశం నుండి, ఉత్తర దేశం నుండి రాజులను ఎందుకు లేపుతూ వచ్చాడంట? ఆన్సర్ దేనికోసమంట? తన ప్రజలను ఏం చేయడానికి? నీ విమోచకుడు, అది ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి. దీనికంటే ముందు పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెరలో వేసినప్పటికీ, వారు చెరలో ఉండి బాధను అనుభవిస్తున్నప్పటికీ వారికి దేవుడు ఏమై ఉన్నాడు? అదే 41వ అధ్యాయం 8వ వచనం. 41:8 నుంచి, నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు అది లెక్క. దేవుడు తన బిడ్డలు చెరలో ఉన్నప్పటికీ వాళ్ళకేమై ఉన్నాడంటే, తోడై ఉండి వాళ్ళకు అభయం ఇస్తున్నాడు. ఏమని? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై దిగులు పడకము, నేను నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఏ విషయంలో ఆదుకుంటాడు? చెరలో నుండి విమోచించే విషయంలో. ఎవరు సంతానం అంటే అది? ఇంకా
ఎక్సలెంట్ వర్డ్ ఉందండి అక్కడ. నా స్నేహితుడైన అబ్రహాము. బాబా ఏమి మాట అండి అది, ఏమి మాట అండి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆ సంతానాన్ని బబులోను దేశంలో నుండి విడిపించడానికి దేవుడు కోరేషు కంటే ఏం చేశాడు, ముందుగా పోయి త్రోవలన్నీ ఏం చేస్తాడంట, ఆ కంప చెట్లు, ఆకులు, అలములు. నిజంగా అండి, మీరు ఏమన్నా అనుకోండి, పొగుడతారని కాదు, ఈ ఆవరణంలో ఉదయం గమనించినా, వచ్చినప్పటి నుంచి గమనిస్తూ వచ్చినా, ఇప్పుడు గమనించినా ఎంత శుభ్రంగా ఉంటాయంటే నా మనసులో అనిపించింది, ఇంతకీ శుభ్రంగా చేసింది ఎవరా అనుకున్నా. సాయంకాలం అది చెప్పులు పెడుతూ చెప్పుల స్టాండ్లో ఎవరా అనుకున్నా. దేవుడు కోరేషు కంటే ముందుగా పోయి ఏం చేస్తున్నాడు, అన్ని సరళం చేస్తున్నాడు, రాజులను జయిస్తున్నాడు, జనములను జయించడానికి ఆయనకేమిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఎవరి కోసం? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం కోసం. ఎందుకోసం? వారిని చెరలో నుండి విడిపించడం కోసం. చూడండి, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనము, 2వ అధ్యాయం 1వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి, అది ఉద్దేశం. కోరేషు కంటే దేవుడు ముందుగా పోవడానికి, కోరేషు దేవుడిని ఎరుగకపోయినప్పటికీ ఆ కోరేషును ఎందుకు సిద్ధపరిచాడంటే తన మందకు కాపరిగా. ఏం చేశాడు ఈ కాపరి, మంద కాపరి అంటే చెరలో ఉన్న వారిని ఏం చేశాడంట, విడిపించినాడు. చెరలో ఉన్న వారిని విడిపించినాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఉదయం మనము 50వ అధ్యాయము 51వ అధ్యాయము చాలా విషయాలు చూస్తూ వచ్చినాము. అందులో నుంచి కొన్ని విషయాలు. 50వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఎందుకంటే కోరేషు కంటే దేవుడు ముందుగా ఎందుకు వెళ్ళినాడు అంటే మొదటి ఆన్సర్ ఏంది, చెరలో నుండి వారిని విడిపించుటకు. 19వ వచనం ఏం రాయబడింది, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు. ఏది మేత స్థలం అంటే ఏందండి? మేత స్థలం అంటే ఏది? ఏ ఊరు, ఏ పట్టణం, ఏ ప్రదేశం? దేవుడు కోరుకున్న పట్టణం ఏది? యెరూషలేం. అది మేత స్థలం, అది మేత స్థలం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను. విమోచించాలా, చెరలో ఉండే వారిని విమోచించాలా, వారిని తిరిగి తీసుకొని రావాలా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ కాపరి మనకంటే ముందుగా వెళ్ళి ఏం చేశాడంట, ఇశ్రాయేలు ప్రజలు కాని వారిని, వేరే దొడ్డి గొర్రెలను అందరిని ఏం చేశాడంట, అందరినీ ఒకటి చేస్తా వచ్చాడు. ఆ కాపరి, ఈ కాపరి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను తిరిగి బయటికి తీసుకొస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు. చూడండి కొన్ని వచనాలు. 50వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడని యెహోవా యొద్ద విచారించుటకై. ఈ 2 వచనాల్లో ఒక కామన్ వర్డ్ ఉంది, చెప్పండి. వచ్చెదరు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. తిరిగి రప్పిస్తా, వచ్చెదరు, విమోచిస్తా. ఇవన్నీ ఒకే పదాలుగా ఉన్నాయా?
ఎందుకు దేవుడు కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మంద కాపరైన ఒక బిరుదు ఇచ్చినాడు? అయ్యా, నువ్వు నన్ను ఎరగకపోయినప్పటికీ నేనేం చేసినా నీకు బిరుదులు ఇచ్చిన కోరేషు, నేను అధిపతిగా చేసిన కోరేషు, నువ్వు పోతంటే నీ ముందు ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు అవి నిలవకుండా విరగ్గొడతా వచ్చిన కోరేషు, రాజులను జనాలను ధూళి వలె పోయేటట్లుగా చేసిన కోరేషు, ఎందుకు? నాకంటూ ఒక జనాంగం ఉంది, ఆ జనాంగం చెరలో ఉంది. చెరలో ఉన్న ఆ జనాంగాన్ని విడిపించాలంటే నాకు ఎవరు కావాలా? నా ఇష్టాన్ని నెరవేర్చే వాడు అన్యుడైనా పర్వాలే, వాడు అన్యుడైనా పర్వాలే. కోరేషును లేపుకున్నాడు ఎవరు? దేవుడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఎజ్రా 9:9. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి. ఏమి మాటలండి! ఎజ్రా భక్తుడు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు కాబట్టి, బాగా చదివినవాడు కాబట్టి, ధర్మశాస్త్రంలో విపరీతమైన నైపుణ్యం గలవాడు కాబట్టి పదం వల్లిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ ఎజ్రా? ఏమంటున్నాడు? నిజముగా మేము దాసులమైతిమి. ఎవరికి? బబులోను సామ్రాజ్యానికి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి. ఎవరా పారసీకపు రాజు? ఎవరా పారసీకపు రాజు? కోరేషు. ఎవరా పారసీకపు రాజు? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీకపు దేశపు రాజైన కోరేషు. అది దేవుడు ఎందుకు కోరేషు కంటే ముందుకు వెళ్ళాడంటే, మొదటి కారణము తన ప్రజలను బబులోను సామ్రాజ్యములో నుండి, నెబుకద్నెజరు యొక్క బందీ గృహములో నుండి వారిని విడిపించుటకు, ఆ దాస్యములో నుండి వారికి ఆ రాజుకు దయ పుట్టించి వారికి విడుదల కల్పించుటకు ఆ దేవుడు ఆయన కంటే ముందుగా వెళ్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 31:8 అద్భుతమైన వర్తమానం ఉందండి. సమయం లేదు కానీ ఒక అన్నా ఇంకొక 2 రోజులుగా పెట్టింటే మొత్తం కంప్లీట్ చేసిపోయింది. నువ్వు నాకు ఆశ లేదులేండి ఉండాలని, తొందరగా పోవాలంది నాకు కూడా. నిజంగా అండి, ఆ 31వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చెప్పబడ్డ మాట, ఆ మాటకు మనం తీసుకొని మీరు ధ్యానించండి. ఒకవేళ మీకు ఒక సింపుల్గా క్లూ ఇస్తున్నాను. అదే వచనాన్ని తీసుకొని నీ ఆత్మ సంబంధమైన యాత్రకి, నీ ఆత్మ సంబంధమైన ప్రదేశానికి మీరు గమనించండి. ఆ వాక్యానికి, అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలకి, మనం వెళ్ళేటువంటి ప్రయాణానికి, మనం వెళ్ళేటువంటి ప్రదేశానికి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఎక్కడైనా యేసు ప్రభు భయపడద్దని చెప్పినాడా? ఎక్కడైనా దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఏదైనా దేశాన్ని సిద్ధపరిచినాడా? ఆలోచించండి. నిజంగా ఆ వాక్యాన్ని నేను సిద్ధపడుతూ వచ్చినప్పుడు సిద్ధపడ్డా. అది కూడా పేపర్ ఉంది నాకు, అది కూడా చాలా వర్తమానాలు దాగి ఉన్నాయి ఈ మోటో కార్డులు ఇచ్చినటువంటి. ఇప్పుడు మనం ఎన్ని వాగ్దానాలు చూసాం దాంట్లో? కేవలం 2. ఆ 2 కూడా ఇంకా కంప్లీట్ కాలే. ఆ 2 కూడా కంప్లీట్ కాలే. నేను వచ్చిన కొత్తలో డానియల్ అన్న గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతా నోవహు నడిచినాడు, హనోకు నడిచినాడు, తర్వాత అని చెప్పినారు కదా, చెప్పినాడు. నేను అది 31st నైట్ చెప్పిన మా సంఘంలో. అయితే నా పద్ధతి వేరుగా చెప్పింటాను, అన్న వేరుగా చెప్పింటాడు. అమ్మేశ్వరి నేను ఇంట్లో అన్న చెప్పింది ఎలా చెప్పినాడు అనేది. నేను 31st కాబట్టి సంవత్సరాలు లెక్కేసి చెప్పిన వాళ్ళకి. అన్న ఎలా చెప్పినా నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అండి. శాంసన్ అన్న చెప్తూ వచ్చాడు, అన్న వాక్యము అదొక గవిరన్న వస్తా అంటే తీస్తా అంటే వస్తుందంట అన్న. ఇంకా అయిపోలే 2 వాగ్దానాలు ఇంకా అయిపోలేదండి, ఇంకా అయిపోలే. ఎజ్రా దేవుడు
కోరేషు కంటే ముందుగా దేవుడు ఎందుకు పోయినాడంటే మొదటి కారణం ఏంది? వారిని దాస్యములు అండి విడిపించడానికి. రెండవది చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం, ఎజ్రా పక్కనే ఉంటుంది కదా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. 36వ అధ్యాయము 22వ వచనం. పారసీకపు దేశైన రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును. ఇక్కడ పదాలు గమనించండి. కోరేషు దేవుణ్ణి ఎరుగలేదనడానికి ఇంకొక కారణం చెప్తారా? అది మన దేవుడు అనలే, నా దేవుడు అనలే. ఏమంటున్నాడు? వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఇంకా ఏమన్నాడు? యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. సంతకం పెట్టేశాడు తాగీదుల పైన. ఎజ్రా గ్రంథంలో మందిరాన్ని కట్టేటప్పుడు ఎంత అబ్జెక్షన్ చేశారంటే, పునాది వేసిన తర్వాత అంత అలజడి సృష్టిస్తూ వచ్చారు. కానీ వీళ్ళు మళ్ళా ఒక అర్జీ పెట్టుకుంటారు దర్యావేష్ రాజుకి. అయ్యా రాజుగారు, మేము ఎవరి దగ్గర తెచ్చుకున్నాము అంటే ఈ ఆజ్ఞ, ఇదో మాకు సీల్ ఉంది. సీల్ వేసినాడు ఎవరు? కోరేష్ రాజు సీల్ వేసి ఇదో మాకు లెటర్ ఇచ్చాడు, ఇదో లెటర్. అయ్యా దర్యావేష్ రాజు గారు చూడండి, ఇది కోరేష్ ఇచ్చిన లెటర్ అండి. ఈ లెటర్ పరిశీలించి మాకేం చేయ, నువ్వు న్యాయం చేయి. కోరేషును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన కంటే దేవుడు ముందుగా ఎందుకు వెళ్ళాడంటే తన ప్రజలను విమోచించడానికి మొదటి కారణమైతే, అసలు కారణం, ప్రాముఖ్యమైన కారణం దేవుడు యిర్మీయా ద్వారా పలుకబడిన వాక్యం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? 22లో పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును ఏం చెప్పినాడు ఇంతకు ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం. ఇంతకు ఇర్మీయా ఏమని ప్రవచిస్తూ వచ్చినాడు? వీరు చెరలోకి పోకముందంటే, చెరలోకి పోకముందు జరిగిన సంగతులు కదా ఇర్మీయా. చూడండి, ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడగునుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మీయా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించెదను. చెరలోనికి పోకముందే ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మీయా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? అయ్యా, మీరు ఎన్ని సంవత్సరాలు పోతారు చెరలోకి? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు మీరు చెరలేకపోతారు. తర్వాత ఏం చేస్తారు? 70 సంవత్సరములు గడిచిన తర్వాత మీరు మళ్ళా బయటికి ఎవరి ద్వారా వస్తారు? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. కోరేష్ ద్వారా.
కోరేషు ద్వారా 70 సంవత్సరాలు. అందుకని 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో ఇర్మియా ద్వారా పలుకబడిన వాక్యము నెరవేరుటకై దేవుడు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడంట? కోరేషును. ఇర్మియా చెరలోకి పోకముందే, కోరేషు తల్లి గర్భములో పడకముందే అప్పుడు కోరేషు పుట్టినాడా? ఇర్మియా ఈ ప్రవచనం ప్రవచించేటప్పటికీ అప్పుడు పారసీకము రాజైన కోరేషు ఇంకా తల్లి గర్భములో ఒక పిండముగానైనా లేడండి. లేనప్పుడే, తల్లి గర్భంలో పడకముందే కోరేషుని దేవుడు ఏం చేశాడు? నా మంద కాపరి అయ్యా, నువ్వు నన్ను అరగకపోయినా నీకు నేను పేరు పెట్టినా, బిరుదులు ఇచ్చినా, నీకు ముందుగా వెళ్ళినా, ఇత్తడి తరపున పాల్గొట్టినా, ఇదంతా ఎవరి కోసం అంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానం, యాకోబు నిమిత్తం, నా ప్రజలైన ఇశ్రాయేలు వారు వెళ్ళాలా, విడుదల కావాలా, వారు యెరూషలేముకు వెళ్ళాలా, వారు నన్ను ఆరాధించాలా, వారు నన్ను పూజించాలా, నాకు బలులు అర్పించాలా, వారు చెరలో నుండి మళ్ళా రావాలా. అందుకు దేవుడు ముందుగా వెళ్ళాడండి. ఎవరికంటే ముందుగా? ఏమి ప్రణాళిక అండి, ఏమి ఆలోచనలండి దేవుడివి, ఏమి ఉద్దేశాలండి దేవునివి, ఏమి కార్యాలు దేవునివి. ఆయన చిత్తం అది. నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడు. ఆయన చిత్తం ఏంది, ఆయన కోరిక ఏంది, ఆయన అభిలాష ఏంటంటే చెరలో ఉన్న తన ప్రజలు తిరిగి యెరూషలేముకి రావాలా, ఆ యెరూషలేములో నా ప్రజలు నన్ను ఆరాధించాలా, నా ప్రజలు విమోచించబడి యెరూషలేముకి వచ్చి నాకు బలులర్పించాలా, నాకు సాగిలపడాలా, వాళ్ళు, నా స్వాస్థ్యం, నా జనాంగం. అది దేవుని అభిలాష, అది దేవుని చిత్తం, అది దేవుని కోరిక. దానికోసం పోయినాడండి దేవుడు ముందుగా. ఎవరికంటే? కోరేష్ కంటే ముందుగా. చూడండి కొన్ని వచనాలు. ఇర్మియా గ్రంథం, లేకపోతే క్షమించండి, ఎజ్రా గ్రంథము లేకపోతే అదే 29 చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. ఏమన్నాడు మరోసారి? యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త. ఏంటా శుభవార్త? ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి రావాలా, వాళ్ళు యెరూషలేముకు వెళ్ళాలా, యెరూషలేము మందిరాన్ని మరలా. మీరు ఇర్మియా గ్రంథము చివరి అధ్యాయం చదవండి. చివరి అధ్యాయము భయంకరంగా కాల్చేస్తారండి. దేన్ని? యెరూషలేము దేవాలయాన్ని భయంకరంగా కాల్చేస్తారు. పాడైపోయిన దేవాలయాన్ని తిరిగి పునాది వేసి కట్టడానికి దేవుడు తన ప్రజలను విమోచించి ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేము తీసుకొస్తూ వచ్చాడు. అది ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు కోసం దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆ ప్రవచనం నెరవేర్పు కోసం దేవుడు ఎవరికంటే ముందుగా వెళ్ళాడు? ఆ ప్రవచనం నెరవేర్పు కోసం బలమైన రారాజైన నెబుకద్నెజరుతో ఎవరు యుద్ధానికి దిగినాడు? దేవుడే. అయ్యా, నేను నీకు ముందు వెళ్తున్న మార్గాలు సరళం చేస్తా, రాజులను, జనాలను గాలికి ఎగిరిపోయే పొట్టువలే చేస్తా. ఇదంతా ఎవరి కోసం అంటే నా స్నేహితుడైన అబ్రహాము సంతానం కోసం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ఎప్పుడు కూడా నేను చెప్తానండి, ఒకరి మీద ఇంకొకరికి ఎప్పటికీ అసూయ రాకూడదు. మనమంతా దేవుని బిడ్డలమైతే, మనమంతా దేవుని ఒక్కొక్కసారి వస్తాయిలేండి. చెప్పే నేను కూడా సంఘ పెద్దల్ని చెప్పే నేను కూడా నాకు బాగా పరిచయం అయిన వాళ్ళతో అతనిట్టా ఇతనిట్టా అంట అనుకోవడం మామూలే. కానీ హృదయంలో ఏముండకూడదు? ఒక దేవుని బిడ్డకి ఇంకొక దేవుని బిడ్డ పైన ఎప్పుడు కూడా అసూయలు, ద్వేషము అయిన ఉండకూడదండి.
అవన్నీ ఉండకూడదు. భక్త సింగన్న గారు అనేవాడంట నాకు తెలుదు, ఆయన ముందు నేనంతా పిల్ల బజ్జి కానీ అనేవాడంట. ఏమని? అయ్యో ఎందుకు ఇంత కాస్ట్లీ భోజనం అంటే ఆయన అనేవాడంట, ఎవరు వీళ్ళు? ప్రశస్తమైన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి భోజనం పెట్టాలా? ఉపవాస ప్రార్థన. ఏడా? కసాపురములో బేతేలు ప్రార్థనా మందిరములో ఉపవాస ప్రార్థన. ఏం పెడతారు బ్రదర్? కేసరి పెడతారు బ్రదర్. ఏం పెడతారు? వంకాయ. ఇంతకుముందు కూడా అదే పెట్టారు అనుకుంటా, అవునా? రోజు అదే ఐటమ్ అన్నా, నాకు తెలియదులేండి ఎందుకు నాకు వచ్చింది కూడా. వంకాయ ఉర్లగడ్డ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. సాంబారు. ఎవరు వీళ్ళు? శ్రేష్టమైన వాళ్ళండి, దేవుని బిడ్డలండి, దేవుని యొక్క బిడ్డలు. ఆ దేవుని బిడ్డలంటే ఆ దేవునికి ఇష్టము కాబట్టి కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు, కోరేషుని పిలుచుకున్నాడు. ఆయన కంటే ముందుగా పోయినాడు, విమోచించిన తన ప్రజల చేత ఏమి చేయడానికి ఇష్టపడ్డాడు? రండి ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 26వ వచనం. 46 క్షమించండి, 26 లేదు కదా, అక్కడ లేదు కదా, ఒక్క నిమిషము. 45 అది కూడా చూడండి. 40 అది కూడా లేదు. 44 26 కరెక్టే. 44 యెషయా గ్రంథం 44:26. నేనే నా సేవకుని మాట రూఢిపరుచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఎవరు బాగు చేసేది? పాడైన స్థలములను బాగు చేయటానికే, యెరూషలేమును తిరిగి కట్టడానికే, దేవుని ప్రజల చేత కట్టించడానికే కోరేషు కంటే ముందుగా ఎవరు పోయినారు? దేవుడు పోయినాడు. 46:28 క్షమించండి, 44:28. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. బైబిల్ పల్లవి పాడుకుని ఏం పల్లవి? ఆయన వాగ్దానము చేస్తే, ఆయన మాట ఇస్తే ఆకాశము భూమైనా పోతాయి కానీ ఏం పోవంట? ఆ వాగ్దానపు వాక్యములో, వాగ్దానపు పదములో, వాక్యం అంటే పెద్ద వస్తుంది, పదములో ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ ఇంతకు పునాది వేశారా? ఏమన్నాడు చూడండి మళ్ళా ఒకసారి. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇంతకు వేశారా? ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఎజ్రా 3:8. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యోషువాయును. ఇక్కడ మీకు ఒక చిన్న కొంచెం ఆగుదామా? స్పీడ్ పోకుండా, టైం అయిపోయింది, వదిలిపెట్టేస్తానండి ఈ మాట చెప్పేసి. టైం అయిపోయింది, నేను కూడా ముగిచ్చేస్తాను. యోషువా అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ 2 పేర్లు చెప్పాడండి. మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఇక్కడ 2 వాడుకుంటున్నాడు. అందులో మొదటి వాడెవడు? జెరుబ్బాబెలు. 2వ వాడెవడు? యోషువా అంటే ఎవరు? యోషువాకు పెట్టబడిన మరొక పేరు ఏమిటి? యెహోషువ. ఎవరు? యెహోషువ అంటే ఎవరు? నూను కుమారుడైన ఆ యెహోషువ కాదు, ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ. ఆ లేఖనాలను ఇప్పుడు నేను చూపించలేను కాబట్టి ఆగిపోతున్నా అంతే. ఇప్పుడు ఏమన్నాడు? జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువాయును చెరల నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి
20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. యోషువయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయులను అతని కుమారులను, యోదవ్య కుమారులను, హేనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా, అయితే వేశారా? యెషయా గ్రంథంలో చెప్పినాడా? ఆ మంద కాపరి కోరేషు, యెరూషలేముకు నువ్వేమేస్తావు? నా చిత్తమంతా నెరవేర్చువాడా. యెరూషలేముకి ఏం వేస్తావు? పునాది. పడిందే. ఎజ్రాను పంపించింది ఎవరండి? చెప్పరేమండి? అసలు ఎజ్రాను చెరలో పంపించింది ఎవరండి? కోరేషు. అయ్యా, మీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని విడిపించి మీ చేత దేవుని మందిరం యొక్క పని జరిగించాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మీరు వెళ్ళి దేవుని మందిరం యొక్క పని, ఆయన జనులెవరు? వారు. ఎక్కడ చదువుకున్నాం ఈ మాట? ఏంటి అప్పుడే మర్చిపోతేట? ఎక్కడ చదువుకున్నాం ఈ మాట? ఆయన జనులెవరు? వారు. ఎక్కడ చదివాం ఈ మాట? దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వచనాలు మనం చదువుకున్నాం. వారు వెళ్ళి ఏం చేయాలా? మందిర పని చేయండి అన్నాడు. ఇక్కడ చేస్తున్నారా? పునాది పడిందే, పునాది రాయి. ఏమన్నాడు? పని వారి చేత పని చేయించుకు నియమింపబడి శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకునే వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమైన కృప నిరంతరం నిలుచుని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరి యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి ఏం పడింది? అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? అందుకు పోయినాడు ముందు. ఎవరు? ఆత్మల కాపరి అయిన దేవుడు ఆ మంద కాపరికి ముందుగా పోవడానికి కారణం ఏంటంటే ఇత్తడి తలుపులు పగలగొట్ట. ఎవరు ఇత్తడి తలుపులు ఇక్కడ? చెప్పాలండి, ఇది మీరు చెప్పకపోతే వేస్టే. ఇది మీరు చెప్పలేదంటే నేను పడిన ప్రయాసం అంతా వేస్తారండి. ముందు సిస్టర్స్కి అవకాశం ఇస్తాం. టైం అయిపోయింది. నేను బైబిల్ మూసేస్తున్నాను, అయిపోయింది వాక్యము. ఉన్నాయనుకోండి 2 విషయాలు ముగించేస్తానా? ఎవరు చెప్పండి? అన్న మీరు గమనించండి, మీరు చెప్పండి ఎవరు? ఎందుకంటే నవ్వుతారు చక్కగా. ఎవరండి? బలమైన రాజు, సర్వలోకాలకి సమ్మెట వంటి వాడు, సర్వభూమికి మహాపర్వతం వంటి వాడు, ఇత్తడి తడుపు లాంటి వాడు, ఇనుప గడియ లాంటి వాడు, బబులోను రాజును ఓడించి చెరలో నుండి విడిపించి మందిరానికి పునాదిని వేయించింది ఎవరంటే ఆ దేవుడు. అబ్రాహాము, నా స్నేహితుడు అబ్రాహాము సంతానమా, నువ్వు చెరలో ఉన్నావా? భయపడద్దు, నేను నీకేమై ఉన్నా? ఏమై ఉన్నా? నేను నీకు తోడై ఉన్నానని చెప్పి తోడుగా ఉండి ఆ కాపరికి ముందుగా వెళ్ళి తన పని, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ప్రార్థన చేస్తాను. నిండి ఉన్నావే నీలో దైవోద్దేశములెన్నెన్నో, నిండి ఉన్నావే ఘన కార్యములెన్నో, గొప్పగా జరిగెను నీలో ఘన కార్యములెన్నో, గొప్పగా జరిగెను నీలో స్వర్ణాల కారాసియోను విభవమును వివరింపగలేము. సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా, సియోను పురమా
శాశ్వతముగా దైవా సంకల్పం వైతేవి శాశ్వతముగా దైవా సంకల్పం వైతేవి స్వరలంకార సియోను సతతము నీదే అనుభవ భాగ్యము సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా.